ఫ్రెండ్స్ మేము సినిమాకి వెళ్తున్నాం. మా అమ్మమ్మని తీసుకొని పవన్ కళ్యాణ్ సినిమాకి తీసుకెళ్తున్నా. మస్తు ఎండ చిల్లుతుంది ఎండ బయట. తలుపులు అయ్యి అయ్యి కూడా ఇంట్లో లేదుగా. ఇది మన బండి. ఇది కాదు మన బండి, అది మన బండి. నువ్వు బండి కూడా మర్చిపోతున్నావు ఉన్నా కొద్దికి. అదే ఈ థియేటర్ ని మా ఊర్లో మొన్నే మోడల్ చేశారు మొత్తం. ఈ థియేటర్ ఎలా ఉంటుందో చూద్దాం వచ్చిన ఫ్రెండ్స్. చూడాలి థియేటర్ లోపల ఎట్లా ఉంటుందో. తీసుకోవద్దా మరి సినిమాకి వస్తే? పార్కింగ్ టికెట్ అది. సినిమా టికెట్ తీసుకోవా? నువ్వు ఉట్టిగా అత్తరే నీకు షో లేదు. మంచి వినపడుద్దా నీ మాటలు? ఇప్పుడే పెట్టుకుని పెట్టద్దు, నవ్వుతారు. ఇప్పుడే వదిలేరు. 11 షో వెళ్తున్నారు జనాలు. టికెట్లు అయితే తీసుకుంటున్నా. ఇప్పుడే టికెట్ తీసుకున్నాం. నేను ఎక్కలేవా? ఎక్కు. ఈ వయసులో ఎక్కపోతే ఎట్టా? రైట్, రీమోడల్ చేశారు, మొత్తం మారిపోయింది. ఎంట్రీ స్నాక్స్ అనమాట. వెళ్దా బాగుందా ఇప్పుడు? ఇందా బాలే అన్నా ఎట్టుంది? చాలా బాగుందా? బాగున్నాయి. రంగులు గింగులు వేసి కలర్ఫుల్. మరి కలర్ఫుల్ గా ఉంది కదా. సీట్లు ఎట్టున్నాయి? బాగానే ఉంది. బయట సినిమా అలా లేదే అంటున్నా. బయట ఇంకా కష్టం అవుతుంది. ఇంకా బయట కలర్స్ చేయాలి. ఇంకా పని ఉందా? ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసినట్టు తెరలు కట్టి బొమ్మలు వస్తున్నాయి. పెళ్ళిళ్ళ టీవీలు పెడుతున్నారు తెరలు కట్టి. టీవీలు వస్తున్నాయి. టీవీలో వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు నేను కటింగ్ చేపియాలంటావు? కటింగ్ చేయించుకోవాలి. నాకు నచ్చల అసలు. జుట్టు ఎంత బాగుంటే అసలు నీకు బయటకి అర్థం చేసుకొని చూసుకో ఎంత రోతగా ఉందనుకున్నావు. ఇట్టే పోతా పెళ్ళికి. నాకెందుకురా ఓ, నేను చేసినప్పుడు నాకేంటి. మంచి పవన్ కళ్యాణ్ లాగా ఉంటే నాకు ఒక గన్ను ఇస్తారా? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. గన్ను ఇస్తారా? ఓరకల్లాగా ఉంటుంది. ఇది ఆపుతారుగా, లైట్లు ఆపుతారుగా. చీకటి సినిమా వేసాక లైట్లు ఆపు. చీకటి ఉంటుంది. దయ్యాలేం రాలేదు. చీకటి ఉంటే భయం వేసింది. ఉస్తాద్ భగత్ సింగ్ పోలీస్ మూవీ సూపర్ ఉంటది. నేను థర్డ్ టైం రావడం. రెండోసారి ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? మూడోసారి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకుందామా? ఇప్పుడెందుకు స్నాక్స్ అంటే ఏంటి? పాప్కార్న్, కూల్ డ్రింక్ తెచ్చుకుందామా? పవన్ కళ్యాణ్ సినిమా. నువ్వు తెచ్చుకో పాప్కార్న్, నేను తిన్ను. ఇచ్చాను డబ్బులు. అవసరం లేదు, నా కాడ ఉంది. ఉంటే మళ్ళీ నేను చెల్లి. ఓటు కూడా ఉంది నాకు. అంటే డబ్బులు లేకుండా ఇస్తారా? బాగేసింది కదా అమ్మ. ఇప్పుడు అందులో కాడికి ఇందులో ఏమైనా వచ్చిద్దా? ఆడ మాట్లాడుతుంటే అందులో రాదు. నీ వాయిస్ వస్తుంది. అది ఏం రాదు. అది రాదు, ఇందులోకి రాదు. అందుకే మైక్ పెట్టా నీకు. నీ వాయిస్ నువ్వు బయటికి రోడ్డు మీద ఉన్నా కానీ వస్తుంది. 60 మీటర్స్ దూరం నుంచి వస్తుంది వాయిస్. ఇది లేకపోతే అందులో అర్థమైందిగా. దీనికి ఓన్లీ మన ఫోన్కే కనెక్షన్, దానికి సంబంధం లేదు. మరి ఇది ఎందుకు రాదు చూడకుండా? ఏది ఏంటయ్యా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఏ ఊరు మీ అందరిది? ఎవరో మీకు ఉద్యోగాలు ఇచ్చింది? ఇది సినిమా చూడటానికి వచ్చాం. ఇది మన యూట్యూబ్ కోసం. వాళ్ళకి మంచిగా అర్థం కావాలని నేను తీసుకున్నా మైక్. మీకోసమే సబ్స్క్రైబ్ చేసుకున్నా ఛానల్ని. నువ్వు కూడా చెప్పు, తలకెప్పుతూ అడ్డంగా.
సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పాలా ఆ మాత్రం తెలియదా? తెలవదు. పవర్ స్టార్ ఫ్యాన్స్, నేను పవర్ స్టార్ ఫ్యాన్, వెంకటేష్ ఫ్యాన్. నాకు ఇందాక చెప్పింది అంతేగా. ఎవరు? నువ్వు వెంకటేష్ ఫ్యానేగా. అదిగో సంక్రాంతికి వస్తున్నాం, నెక్స్ట్ టైం రివ్యూ చేద్దాం. అవుమా లైట్లు ఆపిరు, అవుమా లైట్లు ఆపిరు. భయం లేదా? ఓ మన నమ్మకమే. మా నాన్న ఎవరో తెలిస్తే నువ్వు నా కాలం నాకు ఇంట్రెస్ట్ లేదు. టైం వస్తుంది. అయినా గుడికి వచ్చాను కాబట్టి పేరు గోత్రం చెప్తున్నా. భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్. ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. నక్షత్రం. రైట్, చేర్స్. గాజు పగిలే కొద్ది పదులు. కరెంట్ తీసిండ్రు, నేను చీకట్లో రాలేనుగా. లైట్ రే. లైట్ లేదు. లైట్ అయినా లైట్ లేపింది అప్పుడే. ఏమో జనం జనం దిగిందా కూడా అట్లా. దా సన్నంగా వచ్చి అరే నా కాల్లో పడుతుండ్రు. ఇదేంది 2 నిమిషాలు కూడా లైట్ లేలే. సినిమా ఎలా ఉందామమ్మా? మానంగా ఉంది. సూపర్గా ఉందా? ఇచ్చి పడేసిందా పవన్ కళ్యాణ్? బాగుంది. సినిమా అదిరిపోయిందండి ఫ్రెండ్స్. మీరు కూడా వెళ్ళండి మీ ఫ్యామిలీతో. వెళ్దాం. వెళ్ళొద్దు మరి వెళ్ళాలి. అరే రా సన్నంగా వచ్చి. రా దా తొందర రా వెళ్ళాలా. గట్టిగా నుంచో అమ్మ, గట్టిగా నుంచో. వెళ్దామా? సాప్ ఇంటికి వెళ్దామా? ఇంటికి కాదు, టాబ్లెట్లు తీసుకొని ఒక కట్ట టమాటాలని మొలకాయ తీసుకొని పోదాం. ఫ్రెండ్స్ మేము కూరగాయలు కొనడానికి మార్కెట్కి వచ్చినాం. ఇటే కూరగాయలదా?
కాదు ఏం కూరగాయలు తీసుకుందాం? టమాటాలను ములక్కాయ ఏడున్నాయి. ఆగు టమాటాలు ఏడు తీసుకుందాం దా. పచ్చికాయలు పండుకాయలు వద్దు మరి. వాంబు ఇంకోసారి మార్కెట్ దాన్ని ములక్కాయలు ఎందుకు వేస్తున్నావు నా మునక్కాయలు? అరకిలో ఎంత మునక్కాయలు? అరకిలో పాడ ఎందుకు? 2 కాయలు ఎంత? 2 కాయలు ఎంత? అరకిలో అయితే 80. కూరగాయ కారుగా చిక్కుడుగాయ ఇందాక ఇయ్యనా తీసి మా ములక్కాయలు తీసుకున్నాయి మంచిగా అంటే నాకు తెలియదు. నాకు తెలుసులే. నీకు తెలుసా? మంచిది అయితే జాస్ పెట్టుకో. ఏదో అన్నా ఇంకేం వద్దు ఏమన్నా. అమ్మమ్మలతో మార్కెట్ రావద్దు నాకు ఇలా అర్థమైంది. ఏది అమ్మా నువ్వు తప్పిపోదావు కాస్త రా అమ్మ. నాతో నా పక్కన ఉండు. నీకు పుణ్యం ఉంటుంది. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ అయితే చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మీకు నచ్చిన డైలాగ్ని అయితే కామెంట్లు చేసుకోండి. మా అమ్మమ్మ గారితో చేసే వీడియోలు మీకు బాగా నచ్చుతున్నాయి అయితే కింద కామెంట్ చేసుకోండి ఫ్రెండ్స్.